హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి సో ఇదే లాస్ట్ ఎలిమినేషన్ ఈ సీజన్లో అండ్ ఇదే లాస్ట్ సండే ఫండే ఎపిసోడ్ ద సీజన్ కేమ్ టు అన్ ఎండ్ సో ఫైనల్లీ వాళ్ళకే కాదు నాకు కూడా కొంచెం ఎమోషనల్గా ఉంది బికాజ్ రేపటి నుంచి జర్నీసే ఉంటాయి ఆ జర్నీస్ గురించి మనం ఏం పెద్దగా రివ్యూ చేసుకునేది అనుకుంటుంది సో అనాలిసిస్ కానీ రివ్యూ కానీ అన్నీ పోతాయి సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ద సేమ్ బట్ ఈ ఫినాలేకి దెర్ ఈస్ గోయింగ్ టు బీ అ సర్ప్రైజ్ రివ్యూ ఫర్ యూ ఆర్ అ సర్ప్రైజ్ వ్లాగ్ ఫర్ యూ ఈ ఫినాలేకి చాలా మందితో కలిసి ఫినాలే చూసి ఐల్ మేక్ అ వ్లాగ్ ఫర్ యూ సో ఐ మిస్ యూ ఆల్ సో మచ్ ఇంక మేట వ్లాగ్స్ అని చేస్తూ ఉంటాను రెగ్యులర్గా చూడండి నా వ్లాగ్స్ అన్ని సో మీకు నా డైలీ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి సో నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోద్దండి మీ ఇష్టం మీకు నేను నచ్చితే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ విష్ ఆడియన్స్ వాళ్ళ పూర్వీకులు మీ తాతలు వాళ్ళ తాత ముత్తాతలు ఎవ్రీబడి ఈజ్ మేడ్ ఫర్ మీ టు మేక్ బేబీస్ టు మేక్ యూ ఫర్ మీ ఏదో అది గుర్తులేదు అర్జున్ రెడ్డి డైలాగు సో అది నిన్న నేను యాక్చువల్లీ వీడియో చేయలేదు బికాజ్ ఎట్లో రివ్యూ వీడియోస్ పోవట్లేదు నాకు తెలిసి ఈ వీడియో కూడా ఒక 30,000 25,000 పోతుందేమో అంతే కాబట్టి ఎందుకులే అంత ఎఫర్ట్ పెట్టుకునేది సాటర్డే నైట్ కూడా అని చెప్పేసి ఐ వాజ్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ అనవసరంగా ఆడానేమో అనిపించింది కనీసం రివ్యూ పెట్టుంటే ఒక 30,000 వ్యూస్ పైన కూడా ఒక 2,000 3,000 వచ్చేది కార్డ్స్ ఆడి 9,000 పోయినాయి యాక్చువల్లీ ఈ వారం ఈ నెలంతా కలిపి ఒక 30,000 పోయింటాయి ఊరికే ఫ్రెండ్స్తో ఆడి అట్ట పోగొట్టుకున్నాను నేను పిచ్చిదానిలాగా ఓకే అనవసరంగా ఆడేసి పోగొట్టుకున్నాను ఓకే గైస్ ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నా యా సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే ప్రతి సీజన్లో జరిగేదే మీకు 50 lakhs ప్రైజ్ మనీ వస్తే దాంతో మీరు ఏం చేస్తారు ప్రైజ్ మనీతో మీరు ఏం చేస్తారని చెప్పేసి దాంతో ఒక్కొక్కరు చెప్తున్నారు దాంట్లో ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అండ్ కొన్ని నా రివ్యూస్ ప్రకారం అండ్ ప్రీవియస్ సీజన్స్ ప్రకారం నేను మాట్లాడతాను సో ఫస్ట్ వచ్చి నిఖిల్ కాదు అవినాష్ని అడిగారు అవినాష్ని అడిగితే సార్ మా అన్నకు 3 కూతుర్లు ఉన్నారు అండ్ దే ఆర్ నాట్ ఫినాన్షియల్లీ స్టేబుల్ కూడా సో నాకు ఆ పెద్ద కూతురికి పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఒక కోరిక ఉంది సో ఆ కోరిక తీరుస్తాను అనేసి అన్నాడు ప్రేరణ వచ్చి నా పేరెంట్స్ అప్పు తీరుస్తా అన్నట్టు చెప్పింది అనమాట నబీల్ వచ్చి సినిమా అనేది నా కళ సార్ అది నాకు ఏదైతే ఉందో సో నాకు వచ్చిన ప్రైజ్ మనీతో నేను ఒక సినిమా తీస్తాను అనేసి అన్నాడు వెబ్ సిరీస్ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆపేసా అని చెప్పేసి అన్నాడు యాక్చువల్లీ నాకేమనిపించింది తెలుసా వెబ్ సిరీస్ ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆపేసాను అనేసి నబీల్ చెప్పడం వల్ల నాకు తెలిసి నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ ఒక ఇనిషియేషన్ తీసుకొని నబీల్కి ఓకే నీకు వెబ్ సిరీస్ ఆగిపోయింది కదా ఆ వెబ్ సిరీస్కి మేము ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఉంటే బాగుండేది అనేసి అనిపించింది ఎందుకంటే సీజన్ 4లో ఊరికే పిచ్చిగా డబ్బులు ఇచ్చినారు అందరికీ అదే ఈ సీజన్లో నబీల్ క్లియర్గా చెప్తున్నాడు దట్ నా దగ్గర మనీ లేదు సార్ అందుకని వెబ్ సిరీస్ కూడా ఆగిపోయింది అనేసి సో వాళ్ళకి 2 lakhs 3 lakhs పెట్టడం పెద్ద మ్యాటరే కాదు కొన్ని కోట్ల ఎన్ కన్వెన్షన్ పోయినప్పుడే కూడా ఆయన చాలా నార్మల్గా ఉన్నాడు కొన్ని కోట్లు వద్దంటే కోట్లు వస్తూ ఉన్నాయి సో నబీల్కి కొంచెం హెల్ప్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది ఆ మాట చెప్పేసి ఉంటే బాగుండేది అనేసి దాని తర్వాత విష్ణుప్రియ భయంకరంగా చెప్పింది విష్ణుప్రియ ఏమని చెప్పింది తెలుసా అభయ్ వాళ్ళు ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రిప్ పోలేదంట సార్ సో అభయ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రిప్కి 2 lakhs దాని తర్వాత మణికంఠ కార్ లేదంట తనకు నానో కార్ చాలు అని చెప్పాడు సో మణికంఠ కోసం 1.5 lakh అండ్ గంగవ్వ వచ్చి హౌస్ కోసం 5 lakhs ఇస్తాను గంగవ్వకి అని చెప్పేసి అనింది దాని తర్వాత మిగతాది నాకు 30% చాలు సార్ మిగిలిన 70% అందరికీ అని చెప్పేసి పృథ్వీకి వచ్చి బంగారు కమ్మలు నిఖిల్కి వచ్చి ప్లాటినం కమ్మలు అండ్ ప్రేరణకు వచ్చి డైమండ్ రింగు అని చెప్పేసి అన్నీ చెప్తా ఉండింది అనమాట సో నాకు వచ్చేవంతా నేను వీళ్ళకి ఇస్తానని చెప్పేసి నాకు నిజంగా చాలా నచ్చిందబ్బా ఈ పిల్ల చెప్పింది మాత్రం ఈ పిల్ల జెన్యూన్ కావాలనేసే ఎందుకంటే చాలా సీజన్స్లో పాత సీజన్స్లో విన్ అవ్వడానికి ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారు కొంతమంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఇస్తామన్నారు కొంతమంది అదే వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నారు వాళ్ళ ఫ్యామిలీస్కి సో ఇది అవంతా నేను ఎక్కడ చూడలేదు ఆ తర్వాత వాళ్ళు ఆఫ్లైన్లో ఏమైనా హెల్ప్ చేస్తున్నారేమో తెలియదు కానీ నేనైతే ఎక్కడ వాళ్ళు హెల్ప్ చేసింది అయితే చూడలేదు ప్రశాంత్ కానీ కౌశల్ కానీ నేనైతే చూడలేదు వాళ్ళు చెప్పింది నాకు నిజంగానే చెప్పారా లేకపోతే గెలవడం కోసం చెప్పి ఆ తర్వాత వేరేలాగా ఎందుకైనా ఖర్చు పెట్టారా అనేసి నాకు తెలీదు సో ఐ రియలీ డోంట్ నో ఐ హ్యావ్ నో ఐడియా సో వాళ్ళు నిజంగానే కౌశల్ వచ్చి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కో క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తానని చెప్పేసి అన్నాడు ప్రశాంత్ వచ్చి ఫార్మర్స్కి ఇస్తాననేసి అన్నాడు నాకైతే ఎక్కడ వాళ్ళు పెట్టినట్టు ఎక్కడ ప్రూఫ్స్ కూడా కనిపించలేదు సో నిజంగానే వాళ్ళు పెట్టారా ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు దాన్ని పబ్లిసిటీ చేసుకోలేదు చిన్న చిన్న విషయాల్ని పబ్లిసిటీ చేసుకునే ప్రశాంత్
రైతులకి హెల్ప్ చేసి ఉంటే ఎందుకు చేసుకోలేదు అని ఇలాంటి ఒక పాయింట్ వచ్చింది. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్, బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఫీలింగ్ యాజ్ అన్ ఆడియన్స్. ఎక్కడ పెట్టారు? వేర్ ఇస్ ద మనీ ఇన్వెస్టెడ్? వేర్ ఇస్ ద ఇన్వెస్టెడ్? వేర్ ఇస్ ద ఎర్న్డ్ మనీ? ప్రైజ్ మనీ ఎక్కడ? వేర్ డిడ్ దే ఇన్వెస్ట్? అంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నారా లేదా అనేసి నాకు తెలీదు. సో ఐ జస్ట్ ఫీల్ వీళ్ళు ప్రామిస్ నిలబెట్టుకోలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఐ డోంట్ థింక్ విష్ణుప్రియ ఇస్ లైక్ దట్. ఎందుకంటే తను మొత్తం 50 లక్షలు ఖర్చు పెట్టేస్తా అని చెప్పలా, దాంట్లో ఒక 10 లక్షలు తీసి పెడతా అని చెప్పింది. అండ్ ఆల్సో నేను కొన్ని రీల్స్ చూసాను వేరే విష్ణుప్రియ డిస్ట్రిబ్యూటెడ్ స్కూల్ బ్యాగ్స్ టు మెనీ ఆర్ఫన్స్. సో నాకు అనిపించింది తను నిజంగానే పెట్టే మనసు ఉంది కాబట్టి నిజంగానే పెడుతుందేమో అని చెప్పేసి అనిపించింది. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఐ థింక్ షీఈస్ వెరీ జెన్యూన్. షీ డజంట్ యాక్ట్ అబ్బా. నాకు లాస్ట్లో తను టాప్ 5 అదే ఉండే 5 మెంబర్స్లో ఎవరు విన్నర్ అవుతారో అని ఆ లిస్ట్ పెట్టేటప్పుడు కూడా అనిపించింది దట్ షీఈస్ వెరీ జెన్యూన్ అని చెప్పి. సో అట్లా నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత నిఖిల్ అన్నాడు, సార్ కొన్ని అప్పులు ఉన్నాయి, అది తీర్చి చిన్నప్పటి నుంచి మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం కదా, సో మిగతాది వచ్చి మా అమ్మ నాన్నకి నేను ఇల్లు కట్టిస్తాను అని చెప్పేసి అన్నాడు. నిజంగానే ఇల్లు కట్టుకునేది అనేది కొంతమంది కోరిక ఉంటుందబ్బా. నేను కూడా ఎప్పటి నుంచో నాకంటూ ఓన్గా నాకు అనిపించేది ఒక ఇల్లు, ఒక కార్ నేను కష్టపడి కొనుక్కున్నాను. ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఆ ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి చాలా డబ్బులు ఎత్తిపెట్టుకున్నాను నేను. బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు, బయట డబ్బులు కూడా. అది నా ఫ్రెండ్ అని చెప్పేసి ఒకటి నేను నమ్మి, వాడు యాక్చువల్లీ ఒక లాయరు ప్లస్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట, రియల్ ఎస్టేట్ అండ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. సో నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడు, నేనే అడిగా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ఉంటే చెప్పు అనేసి. అంటే ఒక 4-5 మంత్స్ తర్వాత ఒక బొనాన్జా అనేది ఉంటుంది. సో నీకు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులు కానీ నువ్వు ఇన్వెస్ట్ చేసినావు అంటే ఒక 45 డేస్లో నువ్వు పెట్టిన అమౌంట్కి 5% ఎక్స్ట్రా వస్తుంది అనేసి. అంటే 45 డేస్లో అంటే నువ్వు ఇప్పుడు 25 lakhs పెట్టినావు అంటే అది 30 lakhs లాగా వస్తుంది అని చెప్పినాడు అనమాట. నేను పిచ్చిదానిలాగా అవునా అయ్యో అని చెప్పేసి ఫ్రెండ్ కదా బాగా నమ్మేసి నా అకౌంట్ అంతా జీరో చేసినాను. నిజం చెప్తున్నా, ఎవరిని నమ్మద్దండి, ఫ్రెండ్స్ అని నమ్మద్దండి, ఈ లాయర్స్ని అస్సలు నమ్మద్దండి. నాకు అసలు లాయర్స్ మీద ఉండే రెస్పెక్ట్ అయిపోయింది ఆ అబ్బాయి వల్ల. సో దానివల్ల అబ్బాయి లాయర్ కాబట్టి తన లా ఆ ప్రకారం ఈ ప్రకారం ఒక బాండ్ రాయించుకున్నాను, నా దగ్గర వీడియో కూడా ఉంది. సో బాండ్ రాయించుకున్నాను, ఆ బాండ్ చెల్లదు అనేసి అన్నారు. చెక్స్ ఇచ్చినాడు, బట్ ఆ చెక్స్ వచ్చి 3 months వారంటీ ఉంటుందంట, మనకు తెలియదు. నేను ఇంతవరకు ఆ చెక్స్ వేయలేదు. సరే ఫ్రెండ్ కదా ఇస్తాడు అనేసి ఇప్పటికీ 1.5 year పైన అయిపోయింది. ఇప్పటిదాకా నా అమౌంట్ నాకు కంప్లీట్గా ఇవ్వలేదు. సో మొత్తం నేను లూట్ పాపర్ చేస్తున్నాడు వాడు. సో ఫ్రెండ్ అని చెప్పి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి నమ్మితే ఇన్వెస్ట్మెంట్ లేదు, బొక్క లేదు, నాకే బొక్క పెట్టినాడు పెద్ద. సో అట్లుంటుంది. సో డూ నాట్ ట్రస్ట్ ఎనీబడి. ఇంత సాడ్ కదా, అంత సాడ్ స్టోరీస్ నా లైఫ్లో. బికాజ్ నేను కనిపించేంత తెలివైందాను కదా, టెంగర్ బుచ్చి. విష్ణుప్రియ బయటపడిపోతాను టెంగర్ బుచ్చి అని నేను బయటపడిన అంతే. నేను పిచ్చిదానిలాగా నమ్మి పెట్టేస్తూ ఉంటాను. ఇంకా చాలామందికి చాలా డబ్బులు ఇచ్చున్నాను నేను. ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అని చేసినాను, ఆ బిజినెస్ పోయింది. ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇంకా రిటర్న్ తిరిగి ఇవ్వలేదు. ఏమంటే జస్ట్ ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి నేను అట్ట నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో నా అకౌంట్ బ్యాలెన్స్ జీరో చేసుకున్నాను నేనే పిచ్చిదానిలాగా అందరినీ నమ్మి. దాని తర్వాత కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను, కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారంటే వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చినాను. ఏది రిటర్న్ రాలా, బయట నుంచి చాలా డబ్బులు రావాలి, బయట నుంచి చాలా డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులన్నీ వచ్చినాయంటే నాకు ఒక డౌన్ పేమెంట్ అయిపోతుంది ఇళ్ళకి. డోంట్ బీ లైక్ గీతూ గైస్. నేను ఒక బ్యాడ్ ఇన్స్పిరేషన్, ప్లీజ్ డోంట్ టేక్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఎవర్. ఓకే అది. సో ఎవరైనా నా డబ్బులు, యాక్చువల్లీ వేరే అన్నని అడిగాను డబ్బులు ఇప్పిస్తారని చెప్పేసి. ఉప్పల్లో ఉంటారు ఒక అన్నని అడిగా, అన్న ఇప్పిస్తా అన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం, లెట్స్ వెయిట్. February 8th వరకు టైం ఉంది మనకి. ఓకే, గౌతమ్ వచ్చి 100% ఉంది. ఈ 100% ఉంది అనేసి ఎందుకంటే అవినాష్కి టాప్ 5కి వచ్చేదానికి రైట్ ఉందా, టాప్ 5 రావడానికి అవినాష్కి ఈజ్ హీ ఎలిజిబుల్, ఈజ్ హీ రైట్ టు కమ్ టు టాప్ 5 అని చెప్పేసి. దుర్గా టీయో కాఫీయో పాలో బూస్టో ఏదో ఒకటి. సో అవినాష్ వచ్చి అవినాష్ ఛాన్స్ ఉందంటే 100% ఉంది సార్. ఎందుకంటే ఓటింగ్ ఇంపార్టెంటే, కానీ అప్పుడప్పుడు గేమ్ వల్ల కూడా గెలిచి చాలామంది ముందుకు వచ్చారు. అలానే అవినాష్ కూడా వచ్చాడు అండ్ హీ డిజర్వ్స్ ఇట్. తను గేమ్తోనే ముందుకెళ్ళాడు కాబట్టి హీ డిజర్వ్స్. శక్తిని మించి ఎంటర్టైన్మెంట్ చేశాడు, హీ డిజర్వ్స్ అని. ప్రేరణ కూడా హీ డిజర్వ్స్, ఎందుకంటే టాస్క్తో పాటు పర్సనాలిటీ ఇంపార్టెంట్ అండ్ ఐ లైక్ హిస్ పర్సనాలిటీ అని చెప్పి. నిఖిల్ వచ్చి ఏ గేమ్ అయినా గివప్ ఇవ్వకుండా ఆడాడు, కష్టపడి ఆడి గెలిచిన ప్లేస్ అది అని చెప్పేసి అన్నాడు. విష్ణుప్రియ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంతే, మిగతా వాళ్ళది చూపలేదు. విష్ణుప్రియ నబీల్ వచ్చి మాట్లాడింది చూపించలేదు అనమాట. దాని తర్వాత నువ్వు ఎవరికి థ్యాంక్ యూ చెప్తావు, ఎవరికి సారీ చెప్తావు నీ లైఫ్లో అని చెప్పేసి అంటే దానికి విష్ణుప్రియ వచ్చి సీతకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో ప్యూర్, సో హానెస్ట్ అండ్ సోల్ సపోర్ట్. నా ఆత్మకి శక్తి ఇచ్చిందంటే ఆత్మకి
అనేసి కామెడీ చేస్తున్నారు నాగార్జున గారు. సో ఫస్ట్లో విష్ణుప్రియ ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం క్రింజ్ అనిపించేది. ఏంది పిల్ల ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటుంది ఆహాహా అన్న అన్నిటికీ నవ్వుతూ ఉంటుంది, ఆత్మలు అంటుంది, పూర్వీకులు అంటుంది, ప్లానెట్స్ అంటుంది, ప్లానెటరీ మోషన్స్, డోపమైన్, ఇన్ని మాటలు మాట్లాడుతూ క్రింజ్గా అనిపించేది. బట్ రాను ఐ స్టార్టెడ్ లైకింగ్ హర్. ఐ రియలీ స్టార్టెడ్ లైకింగ్ హర్ ఫ్రమ్ పాస్ట్ 3 weeks. అంతకుముందు వరకు ఐ యూస్ టు నాట్ లైక్ హర్. మీరు దాని ముందు చూసుకుంటే కూడా నేను నెగిటివ్ విష్ణుప్రియ నాకు నచ్చేది కాదు, ఎట్లా సర్వైవ్ అవుతుంది అనే ఫీలింగ్ ఉండేది. బట్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హర్ బికాస్ షీస్ బీయింగ్ జెన్యూన్, షీస్ బీయింగ్ రియల్, షీస్ ది మోస్ట్ రియల్ పర్సన్ ఇన్ ది హౌస్, మోస్ట్ రియలిస్టిక్. ఓకే, దాని తర్వాత సారీ వచ్చి రోహిణికి చెప్తాను బికాస్ తెలుసో తెలియకో హర్ట్ చేశాను అనేసి. నబీల్ వచ్చి నేను మనీకి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే చాలా సపోర్ట్గా ఉన్నాడు హౌస్లో అండ్ బయట కూడా అని చెప్పేసి అన్నాడు. బయట మనీ కంటే కూడా నబీల్ గెలవాలని ఉన్నాడులే పట్టుకొని. దాని తర్వాత సారీ నేను ఎవరిని హర్ట్ చేయలేదు సార్ ఇప్పటివరకు, కాబట్టి చెప్పను. బట్ ప్రేరణకి కొంచెం సారీ చెప్పాలి అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే క్లోజ్ అయినప్పుడు నేను పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి ఉండొచ్చు. బట్ నేను తనని నామినేషన్స్లో వేసినాను, అది అనవసరము, సో తనకి సారీ అనేసి అన్నాడు. నిఖిల్ వచ్చి సార్ నేను పృథ్వీకి థ్యాంక్స్ చెప్తాను బికాస్ డే 1 నుండి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా కాకుండా నేను ఎలా ఉన్నా కూడా నన్ను రిసీవ్ చేసుకున్నాను, నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. సారీ వచ్చి గౌతమ్కి చెప్తాను అనేసి అన్నాడు. ఇది నాకు కొంచెం గేమ్ అనిపించింది అబ్బా, గౌతమ్కి సారీ చెప్తాను అనేది గేమ్ అనిపించింది. ఎందుకంటే గౌతమ్ ఫ్యాన్స్ అందరూ అగేన్స్ట్ అయిపోయినారేమో, గౌతమ్కి కూడా మంచిగా ఉన్నట్టుంది, ఏది ఫ్యాన్ బేస్ చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఎందుకంటే గౌతమ్ కూడా 3rd ఫైనలిస్ట్ అయిపోయినాడు, సో గౌతమ్కి గట్టిగా ఫ్యాన్ బేస్ ఉన్నట్టుంది, కాబట్టి మనం గౌతమ్తో పెట్టుకోకూడదు అనేసి నిఖిల్ కలిసిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ యాక్చువల్లీ సారీ చెప్పాల్సింది యష్మికి, ఎందుకంటే తెలుసో తెలియకుండా యష్మిని కొంచెం హర్ట్ చేశాను, వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, ఆడియన్స్లో అది తప్పు అయిపోయింది. సో కొంచెం యష్మికి సారీ చెప్పుంటే బాగుండేది. గౌతమ్ చేసేది కొంచెం ప్లాన్డ్ ఏమో అనిపించింది. బట్ ఒకవేళ యష్మికి చేసి ఉంటే కూడా అది ప్లాన్డ్ అనేసి అనుకుంటారేమో కొంతమంది, బికాజ్ ఆడియన్స్ కోసం చెప్తున్నాడు అనేసి. ఓకే, గౌతమ్కి సారీ చెప్పిన తర్వాత తెలుసన్నా తెలియకనుకుండా తప్పైంది సార్, సో ఆ మాటకి నేను సారీ చెప్తున్నాను అనేసి అన్నాడు. దాని తర్వాత గౌతమ్ వచ్చి ముద్దు పెట్టాడు. గౌతమ్ ముద్దు పెట్టింది నాకు వెరీ వెరీ క్యూట్ అనిపించింది, వెరీ క్యూట్, రియలీ వెరీ క్యూట్, చాలా మంచిగా అనిపించింది క్యూట్గా. అంటే వీళ్ళిద్దరి మధ్యలో రైవలరీనే ఉండి టాప్ 1 and 2 మధ్యలో రైవలరీ ఉండే స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయినారు. దాని తర్వాత అవినాష్ థ్యాంక్స్ నబీల్కి చెప్పాలి ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ కోసం ఒకటి కాదు చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. దట్స్ సో ట్రూ, అండ్ నబీల్కి నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. నబీల్ వచ్చి అవినాష్ సేవ్ చేసిన దానికి నాకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు సార్, అవినాష్ లేకపోతే హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్పేసి అంటున్నాడు. సారీ వచ్చి విష్ణుప్రియకి చెప్తాను అనేసి అన్నాడు, ఎందుకంటే వీళ్ళు అనుకున్నారంట అవినాష్ అండ్ విష్ణుప్రియ ఇద్దరు నామినేట్ చేసినప్పుడు ముందే చెప్పుకోవాలి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి. బట్ నామినేషన్స్ డిస్కస్ చేసుకోకూడదు కాబట్టి అవినాష్ చెప్పకుండా డైరెక్ట్గా నామినేట్ చేశాను, కాబట్టి నేను సారీ చెప్తున్నాను అని చెప్పేసి విష్ణుప్రియకి సారీ చెప్పారు. అండ్ గౌతమ్ వచ్చి నిఖిల్కి జరిగిన వాటన్నిటికీ సారీ చెప్పి హగ్గిచ్చినారు. వీళ్ళు ఈ మధ్య 2 వారాలుగా హగ్గులు ముద్దులుగానే ఉంది. దాని తర్వాత థ్యాంక్ యూ కూడా నిఖిల్కే చెప్పాలి ఎందుకంటే అందరికీ వండి పెడతారు కాబట్టి అనేసి అన్నాడు. ప్రేరణ వచ్చి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పాలి సార్, శ్రీపాద్కి చెప్పాలి సార్, ఎందుకంటే శ్రీపాద్ వచ్చి పెళ్ళైన కొత్త అయినా కూడా నన్ను పంపించాడు అని చెప్పేసి అనింది. తర్వాత నబీల్కి థ్యాంక్స్ చెప్తాను సార్, ఎవ్రీడే ఏం జరిగినా మైండ్లో ఏం ఆలోచిస్తా ఉన్నా ఓపిక్గా వింటాడు, వాడి వల్ల నా స్ట్రెస్ పోతుంది అని చెప్పేసి చెప్పింది. విష్ణుప్రియకి సారీ చెప్పాలి, సో చాలా మాటలు అనేసాను స్టార్టింగ్లో అని చెప్పేసి అనింది. సో ఇక్కడ చాలామంది విష్ణుప్రియకే సారీ చెప్తున్నారు ఎందుకంటే దే ఆల్ రియలైజ్ దట్ విష్ణుప్రియ ఇస్ రియలీ జెన్యూన్ ఏమో, ప్రాబబ్లీ దే రియలైజ్ దట్. సో చాలామంది విష్ణుప్రియకే సారీ చెప్తున్నారు. నాకు కూడా అనిపించింది విష్ణుప్రియకి సారీ చెప్పాలి అని చెప్పేసి, బికాస్ నాకు నిజంగా అంటే ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ దట్ ఇంటెన్షనలీ ఆర్ కావాలని తనని ఏదో డౌన్ చేయాలని చెప్పేసి ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అట్లా నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఐ స్వేర్ ఆన్ దట్ పార్ట్. బట్ నాకు స్టార్టింగ్లో నిజంగానే విష్ణుప్రియ నచ్చలే అసలు, చాలా క్రింజ్ బిహేవియర్. వీకెండ్లో సోర్ అలానే కండి సోర్ అనేసి అండము, దాని తర్వాత పృథ్వీ వెనకాల తిరగడం, ఒక్క టాస్క్ కూడా ఆడకపోవడం, గోల్ లేదు జీల్ లేదు అన్నట్టు అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇంత దూరం వచ్చిందంటే విష్ణుప్రియ బికాస్ షీ ఈస్ హర్ రియల్ సెల్ఫ్, దట్ ఈస్ హర్ రియాలిటీ, దట్ ఈస్ హర్ జెన్యూనిటీ, షీ ఈస్ దట్ వే. బయట కూడా అట్లే ఉంటుందేమో, సో హౌస్లో కూడా అట్లే ఉండింది. ఎంతమంది వచ్చి ఎన్ని చెప్పినా కూడా తను వినలేదు, దాన్ని మొండితనం అనేసి కూడా అనుకోవచ్చు, ఇంకో పక్క తన జెన్యూనిటీ కూడా అనుకోవచ్చు. నేను కెమెరా కోసం మారితే నేను ఎలా అవుతాను, సో అది నా ఫేక్ నేనికి అందరూ ఓటేసినట్టు కదా, సో నేను జెన్యూన్గానే ఉంటానని చెప్పి షీ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ జెన్యూనిటీ, దట్ ఈస్ రియలీ నైస్, బాగా అనిపించింది నాకు. దాని తర్వాత విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన వెంటనే నవ్వుకుంటూ వచ్చింది, నవీల్ టాపాయ్ నవ్వుకుంటూ వచ్చింది. నేనైతే షాక్ అయిపోయినా, ఏంద్రా అయిపోయేలా నవ్వుకుంటా ఉంది అని చెప్పేసి. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి కామెడీగా నవ్వుకుంటానే బయటకు వస్తుంది, నేను అడిగిన ఓటపీలికి ఓట్స్ ఆపేశారేమో జనాలు అని చెప్పేసి నవ్వుతూ ఉండింది. దాని తర్వాత గౌతమ్ వచ్చి విష్ణుప్రియని పట్టుకొని మన ఇద్దరికి ఇంటరాక్ట్ అవ్వడానికి పెద్దగా టైం రాలేదు, బయట మనం కలుద్దాము అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవచ్చులే అనేసి అంటే, వద్దు నాకు టైం లేదు పో
అనింది. అట్లా బాగుంటుంది ఆ పిల్ల. నాకు టైం లేదు పో అనేది. దాని తర్వాత పృథ్వీ వచ్చి లోపల వెళ్ళిన తర్వాత నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే సార్ పృథ్వీ యష్మి అనేసి అంటే విష్ణు లేదంటే విష్ణు కూడా అనేసి అంటాడు బిగ్ బాస్. అంటే నాకేం వద్దు పో అంటుంది. అది బాగుంటుంది ఆ పిల్ల అనేది. మంచి క్యూట్గా అనిపిస్తుంది నాకు. సో అక్కడ అనిపించింది. అండ్ ఆ తర్వాత నాకు తెలిసి షీ ఆల్రెడీ డిసైడెడ్ గౌతమ్కి ఒక నెగిటివ్ పెడదాము అని చెప్పేసి. సో గౌతమ్ ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పేసి విష్ణుప్రియకి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే గేమే ఆడట్లేదు, ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పేసి. సేమ్ విష్ణుప్రియ ఎట్లయితే గేమ్ ఆడకుండా సర్వైవ్ అయిందో గౌతమ్ కూడా అట్లే సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పేసి తను ఆలోచించి ఉండాల్సింది. తను అది ఆలోచించలేదేమో అనేసి అనిపించింది. సో బయటకు వచ్చేటప్పుడు కూడా ఎట్లా గౌతమ్కి నెగిటివ్ పెట్టాలనేసి ఆలోచించి గౌతమ్కి ఏమి పాజిటివ్గా చెప్పకుండా, ఏమి మంచిగా ఫ్రెండ్లీగా చెప్పకుండా బయటకు వచ్చేసింది. సో బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ అన్నాడు ప్లానెటరీ మోషన్స్ అంటా ఉంటుంది కదా. సో సన్ వచ్చి విన్నరు, దానికి దగ్గరగా ఉండే ప్లానెట్స్ ఎవరు అనేసి అంటే లాస్ట్లో గౌతమ్ పెట్టింది నాకు ఇంకా నీ గేమ్ అర్థం కాలేదు గౌతమ్, ఇంకా నీ ఆట చూడాలి అనేసి అనింది. సో ఇక్కడే నేను చెప్పింది నాకు జెన్యూన్ అనిపించింది ఈ పిల్ల. లాస్ట్లో ఇట్లా అంటే ఇప్పుడు గౌతమ్ ఫైనలిస్ట్, గౌతమ్ ప్రతి వారం సేవ్ అవుతూనే ఉన్నాడు. అండ్ టాప్ 5లో కూడా గౌతమ్ని చాలా మంది పెట్టినారు. అంటే టాప్ 1 టాప్ 2లో కూడా చాలా మంది గౌతమ్ని పెట్టినారు. సో గౌతమ్కి గట్టిగా బయట ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పేసి విష్ణుప్రియకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి గౌతమ్ సేవ్ అవుతున్నాడు అనేసి తెలుసు, గౌతమ్ ఫైనలిస్ట్ అయినాడు, విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది అనేసి తెలుసు, థర్డ్ ఫైనలిస్ట్గా గౌతమ్ కూడా అయినాడు అనేసి చెప్పేసి విష్ణుప్రియకి తెలుసు. బట్ ఇన్ని తెలిసిన తర్వాత మనం గౌతమ్కి అగేన్స్ట్గా వెళ్తే జనాలు మనకు అగేన్స్ట్ అయిపోతారేమో అని చెప్పేసి ఒక థాట్ లేకుండా చాలా జెన్యూన్గా తన మనసులో గౌతమ్ గురించి ఏమనిపించింది అది జెన్యూన్గా చెప్పేసింది. నాకు నీ గేమే అర్థం కావట్లేదు, ఇప్పటిదాకా అసలు నువ్వు ఎట్లా ఇంతవరకు సర్వైవ్ అయినావో, బయటకు వెళ్ళిన తర్వాత నీ ఆట చూసి తెలుసుకోవాలి, నువ్వేం ఆడావో ఎక్కడ ఆడావో అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసింది. విచ్ మీన్స్ షీఈస్ వెరీ జెన్యూన్ ఇన్ ది హౌస్, షీఈస్ ఎక్స్ట్రీమ్లీ జెన్యూన్. తను ఒకవేళ నిజంగానే ప్రైజ్ మనీ గెలిచుంటే కూడా 50 lakhs నిజంగానే మణికంఠకి అబ్బాయికి వీళ్ళందరికీ ఇచ్చి ఉంటుందబ్బా. 100% ష్యూర్ అబౌట్ విష్ణుప్రియ. షీఈస్ నాట్ లైక్ అదర్ విన్నర్స్, లైక్ నాట్ అదర్ ఎవ్రీ విన్నర్, ఫ్యూ విన్నర్స్. నాకు మాట మీద నిలబడింది సన్నీ ఒకటే అనిపించింది. బికాస్ సన్నీ చెప్పాడు నేను సలూన్ పెట్టుకోవాలి అని చెప్పేసి సలూన్ పెట్టుకొని చూపించాడు సన్నీ. సో నిరూపించుకున్నాడు, సన్నీ డెడ్ నిరూపించుకున్నాడు. దట్ ఈస్ రియలీ నైస్. దాని తర్వాత యాక్చువల్లీ గౌతమ్ కూడా ప్రైజ్ మనీతో ఏం చేస్తాం అనేసి అంటే అది చెప్పడం మర్చిపోయా, ఇప్పుడే గుర్తొచ్చింది, మైండ్లో వచ్చింది, ఇక్కడ నేను నోట్ చేసుకోలేదు అనుకుంటా. గౌతమ్ వచ్చేసి వాళ్ళ మమ్మీకి రిటైర్మెంట్ ఇప్పించేస్తాను, కొంచెం తనకి ప్రావిడెంట్ ఫండ్ లాగా వేసేస్తాను అని చెప్పి ఇంకో 10 లక్షలు వచ్చి గంగవ్వ వచ్చి వాళ్ళ కూతురికి ఇల్లు కట్టాలి అనేసి అనుకునిందంట. ఆ 10 lakhs గంగవ్వకి హెల్ప్ చేస్తాడంట. సో దీన్ని బట్టి ఏం అర్థమైందంటే అప్పట్లో ఒక రూమర్ వచ్చేది, గంగవ్వ వచ్చి ఈ కన్ఫెషన్ రూమ్కి పిలిచి బయటికి వెళ్ళిపోవాలి నువ్వు, నీకు ఒంట్లో బాగాలేదు కదా అది ఇది అనేసి అంటే నా కూతురికి ఇల్లు కట్టించండి 10 లక్షలు పెట్టి అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళ టీంని అడిగిందంట. సో నా కూతురికి ఇల్లు కట్టించకపోతే నేను ఇక్కడి నుంచి పోను అన్నట్టు కొంచెం మారాం చేసిందంట గంగవ్వ కన్ఫెషన్ రూమ్లో. అది చూపించలేదు మనకి ఎపిసోడ్లో. నాగార్జున గారిని అడిగితే కూడా ఆయన ఇగ్నోర్ చేసేసి ఆవిడని బయటికి పంపించేస్తున్నారు. సో ఆవిడకే తెలియదు, ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటుంది నాకేం తెలీదు బయటికి పో అనేసి అన్నారు, నాకు అర్థం కాలేదు, బయటికి వచ్చి నాకు అందరూ ఏడ్చినాక అర్థమైంది, ఓకే నేను వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పేసి గంగవ్వ అంటుంది. సో ఐ ఫెల్ట్ నిజంగానే గంగవ్వ అడుగుతానే ఉండిందేమో వాళ్ళ కూతురికి కూడా ఇల్లు కట్టియాలని చెప్పేసి, అందుకే వీళ్ళందరూ కట్టిద్దాం అని చెప్పేసి కొంచెం రెడీగా ఉన్నారేమో అన్నట్టు నాకు అర్థమైపోయింది అనమాట. సో గౌతమ్ వచ్చి 10 లక్షలు ఇస్తా అనేసి అన్నాడు. గౌతమ్ కూడా ఇవ్వచ్చేమో, బికాస్ పర్సనల్గా ఒక విన్నర్ మెటీరియలా రన్నర్ మెటీరియలా కావాలని చెప్పినారా అనేసి పక్కన పెట్టేస్తే నాకు ఎందుకో గౌతమ్ ఇచ్చే టైప్ లాగే అనిపిస్తా ఉన్నాడు. లెట్స్ సీ గౌతమ్ ఇస్తాడా ఇవ్వడా అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు కూడా సోహెల్ టికెట్స్ ఇప్పించాడని చెప్పేసి సోహెల్ చెప్పాడు కదా, అవన్నీ చేస్తాడు గౌతమ్, జనరల్లీ చాలా హెల్ప్ చేస్తాడు. సో ఈసారి చేస్తాడు లేదు, ఐ మీన్ లైక్ గెలిస్తే చేస్తాడు లేదో తెలియదు, గెలిచిన తర్వాత కానీ మనం చెప్పలేం. మేబీ చేయొచ్చేమో గౌతమ్ జనాల కోసం కూడా, అట్లీస్ట్ కనీసం మాట ఇచ్చాం కదా నిలబెట్టుకోవాలి, లేకపోతే జనాల దగ్గర పేరు పోతుంది అనేసేలాగా. దాని తర్వాత సెకండ్ వచ్చి అవినాష్, లివింగ్ లెజెండ్ ఉన్న వాళ్ళల్లో ఐ ఫీల్ హీస్ 4th పొజిషన్ అని చెప్పేసి ఇచ్చింది. దాని తర్వాత నబీల్, వరంగల్ కషాన్ అని చెప్పేసి నబీల్కి 3rd పొజిషన్. సెకండ్ పొజిషన్ ప్రేరణకి ఇచ్చింది. నా గట్ యాక్చువల్లీ నాకు ఐ వాంట్ యూ టు బీ అ విన్నర్ బికాస్ ఐ వాంట్ అ ఫీమేల్ విన్నర్ అని చెప్పేసి. తర్వాత నా గట్లో సెకండ్ పెట్టమంటున్నారు నేను, కాబట్టి నా గట్ ఫీలింగ్ ప్రకారం నేను సెకండ్ పెడుతున్నా అనేసి అనింది. నిజంగా అసలు ఎట్లుంటుందిరా అబ్బాయి పిల్ల అని చెప్పేసి నిజంగా అర్థం కాలేదు. ఐ రియల్లీ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే అప్పుడే జర్నీ చూసింది, బ్యూటిఫుల్ జర్నీ. విష్ణుప్రియ జర్నీ వీడియో వాజ్ వెరీ బ్యూటిఫుల్. లాస్ట్లో నిజంగానే టాప్ 5 జర్నీస్ లాగా అనిపించింది అనమాట. చాలా బాగా వేస్తున్నారు విష్ణుప్రియ జర్నీ, ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సో విష్ణుప్రియ జర్నీ వేసి దాంట్లో ప్రేరణ అంటుంది వర్స్ట్ కంటెస్టెంట్ దుర్గా, దాంట్లో అంటుంది ప్రేరణ అంటుంది విష్ణుప్రియని వర్స్ట్ కంటెస్టెంట్స్, తనకి అసలు గోల్ లేదు, ఏం లేదు, గెలవాలనే ఆలోచనే లేదు, అసలు ఎట్లా సర్వైవ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రేరణ అంటుంది. అప్పుడే అదే తన జర్నీ వీడియో చూసిన తర్వాత కూడా నాకు ప్రేరణ గెలవాలి అనిపిస్తోంది అనేసి అంటుంది. అది నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఎట్టా ఈ పిల్ల
ఇంత జెన్యున్గా ఉండగలుగుతుంది అని చెప్పేసి నాకు అర్థం కాలేదన్నమాట. అది ఐ రియలీ ఫెల్ట్ దట్ షీ వాజంట్ యాక్టింగ్, దట్ షీ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ షీ ఈస్ వెరీ రియల్. విష్ణుప్రియ ఇస్ రియలీ జెన్యూన్ అండ్ రియల్ ఇన్ ది హౌస్. దట్ ఈస్ అర్ ఒరిజినాలిటీ, దట్ ఈస్ అర్ రియాలిటీ అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ వచ్చి నిఖిల్ని పెట్టింది. తర్వాత చెప్పింది నాకు విజన్స్లో వచ్చి నేను విన్నర్ అయినప్పుడు నా పక్కన నిఖిల్ రన్నర్ లాగా వచ్చింది సార్, బట్ నా విజన్ రాంగ్ అని అర్థమైంది, బట్ ఐ వాంట్ నిఖిల్ టు బి ద విన్నర్ అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిఖిల్ అన్నాడు ఇంకా ఒక వారం మేలే బయటకు వచ్చేస్తాను, నేను బయటకు వచ్చాక ఫుల్ పార్టీయా అనేసి అంటే అలా ఇలా ఏం లేదు సార్ అని చెప్పేసి అన్నాడు నిఖిల్. సో అయిపోయింది. సో ఫైనలిస్ట్ 5 మంది, నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ అండ్ అవినాష్. దీంట్లో నాకు అన్డిజర్వింగ్ ఓకే అవసరం లేదు టాప్ 5కి నాట్ ఎలిజిబుల్ అనేసి అనిపించింది వచ్చి నబీల్, బికాస్ ఐ ఫెల్ట్ రోహిణి ఈజ్ మోర్ డిజర్వింగ్ దన్ నబీల్ టు బీ ఇన్ టాప్ 5. బికాస్ నబీల్ ఫస్ట్ 5 వీక్స్ మాత్రమే గేమ్, తర్వాత నాకేం నబీల్ గేమ్ కనిపించలేదు అండ్ ఐ డోంట్ రియలీ థింక్ దట్ హీ డిజర్వ్స్ టాప్ 5. ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ ఓట్స్ I think and Warangal వాళ్ళ ఓట్స్ he is in top 5, but he actually is not deserving for top 5 అని చెప్పేసి అనిపించింది. ఓకే, బట్ విష్ణుప్రియ ఆర్ నబీల్ అంటే నబీలే చెప్తా, కనీసం నబీల్ కొంచెం గేమ్ అయినా ఆడాడు, విష్ణుప్రియ గేమే ఆడలేదు, అసలు సుత్తంగా గేమ్ ఆడలేదు అని చెప్పేసి అనిపించింది. సో ఇంకా ఈ రోజు నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఈ రోజు ఓట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఈ రోజు నుంచే ఓటేసుకోండి, ఎందుకంటే ఈ రోజు ఓటేయచ్చు అని చెప్పేసి చాలామందికి తెలియదు. సో చాలామంది గెలిపించాలి వాళ్ళ ఫేవరెట్ ఫ్యాన్స్ని, ఐ మీన్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించాలి అంటే ఈ రోజు నుంచే ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు ఓటింగ్ మిస్ అయిందంటే చాలా వేల ఓట్స్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళకి ఓటేసుకోండి. ఈసారి విన్నర్ అయితే ఇట్స్ వెరీ ప్రాబబుల్, నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది విన్నర్ ఒక పర్సన్ అని చెప్పేసి. సో దానికి 2-3 డేస్ తర్వాత విన్నర్ ఎవరు అని చెప్పేసి లెట్స్ డూ అన్ అనాలిసిస్. ఓకే గైస్, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందుకు దిస్ మీ తెలుసు. All the best. I love you guys. Bye.